సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే డార్క్ స్పాట్స్ గురించి మెయిన్లీ మాట్లాడుకుందాం, వాటిని ఎలా తగ్గించాలి అన్న దాని గురించి. సో ఇంకా సోది లేకుండా లెట్స్ డైరెక్ట్లీ స్టార్ట్ ద పాయింట్. సో అసలు మీకు డార్క్ స్పాట్స్ అంటే రెండు విధాలుగా రావచ్చు. ఫస్ట్ది మీ స్కిన్ లో ఆ హైపర్ పిగ్మెంటేషన్ వల్ల ఏవైనా రావచ్చు. ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు అవుతుందంటే మీ స్కిన్ లోని మెలనిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మీకు డార్క్ కలర్ అనేది రావచ్చు. ఆ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీకు డార్క్ స్పాట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే అవి ఇలా ప్యాచెస్ లాగా నల్లగా మచ్చల్లా వస్తాయి. అది వన్ కైండ్ ఆఫ్ డార్క్ స్పాట్స్. ద సెకండ్ కైండ్ ఇస్ మీరు పింపుల్స్ పాప్ చేశారు అనుకోండి, అక్కడ అది పాప్ అయిన తర్వాత అలా చండాలంగా ఒక డార్క్ స్పాట్ లాగా, అంటే అక్కడ హోల్ అనేది పడుతుంది కదా మీ స్కిన్ మీద, అది అలా ఉండిపోవడం వల్ల ఒక డార్క్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. రెండు విధాలుగా మీకు డార్క్ స్పాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో క్లియర్ కదా ఈ పాయింట్. సో రెండిట్లకి కామన్ ట్రీట్మెంట్ ఉంటుంది మాక్సిమం. సో ఈ వీడియోలో ఆ ట్రీట్మెంట్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే మీరు మెయిన్లీ ఫాలో అవ్వాల్సింది, ఆ, నేను ఆల్రెడీ నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, లైక్ హనీ వాడచ్చు. హనీని టర్మరిక్ ని మిక్స్ చేసి మీరు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అలా అలా టిప్ చేస్తే సరిపోతుంది. మీకు డార్క్ స్పాట్స్ కి చాలా మంచిగా వర్క్ అవుతుంది, ట్రస్ట్ మీ. సో ద సెకండ్ థింగ్ వచ్చేసి మీకు హనీ పనికి వస్తుంది, టర్మరిక్ పనికి వస్తుంది, అలోవెరా జెల్ కూడా మీకు చాలా బాగా పనికి వస్తుంది ఆ మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయడానికి. సో ఇవన్నీ మీరు డార్క్ స్పాట్స్ కి రెమెడీస్ గా వాడచ్చు. ద అదర్ థింగ్ ఇస్ మీరు ఫేస్ వాష్ కానీ ఏవైనా చూస్ చేసుకున్నప్పుడు నియాసినమైడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది ఉన్నట్టు చూస్ చేసుకోండి. ఎందుకంటే నియాసినమైడ్ అనేది మీకు డార్క్ స్పాట్స్ తో ఫైట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రస్ట్ మీ. నియాసినమైడ్, దాని తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు కోజిక్ యాసిడ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోండి, సెట్ ఉంటాయి రిజల్ట్స్. నేను హాస్పిటల్కి వెళ్ళాను నాకు డార్క్ స్పాట్స్ ట్రీట్మెంట్స్ కి. మీరు ఖచ్చితంగా ఒక డెర్మటాలజిస్ట్ అడిగి రికమెండేషన్ తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ వల్ల మీకు రిజల్ట్ అనేది కొంచెం లేట్గా రావచ్చు. అది మీరు డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ ఎవరైనా హోమియోపతి కానీ ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు అతను ఇంకొంచెం ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేది మీ స్కిన్ టైప్ బట్టి ఒక ఆయింట్మెంట్ ఇవ్వచ్చు. లైక్ నాకైతే కోజిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ ఇవన్నీ కలిపి ఉన్నది ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు ఫర్ డార్క్ స్పాట్స్. అది డైలీ నైట్ రాసుకోమని చెప్పారు. నాకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అది వాడుతూ ఉన్న తర్వాత. అలా అన్నమాట, మీ స్కిన్ టైప్ ఏది పడుతుందో దాన్ని అతను చూసి సజెస్ట్ చేస్తారు మీకోసం. అందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తున్నాను. సో మీరు ఎలాంటి ఇది తీసుకున్నా సరే, ఏం తీసుకున్నా సరే, ఫస్ట్ మీరు కన్సల్ట్ అయ్యి డాక్టర్ని, డెర్మటాలజిస్ట్ని, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ దాంతో పాటు మీకు ఖాళీ ఉంటే మీకు తగ్గిన తర్వాత కూడా, అంటే డాక్టర్ దగ్గర ఒక 2-3 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది మీకు, అది తగ్గిపోయింది కదా అనేసి అక్కడతో వదిలేయడం కాదు. అక్కడ నుంచి మీరు ఒరిజినల్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలి, స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. సో దాని గురించి నేను ఆల్రెడీ నైట్ రొటీన్ గురించి ఒక వీడియో చేశాను, మార్నింగ్ రొటీన్ గురించి ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా రెండింటిని చెక్అవుట్ చేయండి. సో ఈ న్యాచురల్ రెమెడీస్ ఎక్కడి వరకు అయ్యాయి కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రో టిప్స్ చెప్తాను డార్క్ స్పాట్స్ ని ఎలా రెడ్యూస్ చేయాలన్న దాని గురించి. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్. అబ్బా, మీ డైట్ మీ ఏదైనా మార్చేస్తుంది. డైట్ ని కంట్రోల్లో ఉంచుకోండి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచుకోండి, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకోండి. అది ఒక్కటి చాలు మిమ్మల్ని కాపాడేయడానికి. ఇప్పుడు మన డార్క్ స్పాట్స్ మెయిన్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే సింపుల్ గా షార్ట్ గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇందులో నేను ఎక్కువ మాట్లాడడానికి కూడా ఎక్కువ కాన్సెప్ట్ లేదు, లైక్ సైన్స్ అది మొత్తం అంతా. ఫస్ట్ది నియాసినమైడ్ ఉన్న ఇంగ్రీడియంట్ ఏదైనా చూస్ చేసుకుంటారు, లైక్ సీరం కానీ ఏదైనా సరే నియాసినమైడ్ ఉన్న చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫేస్ వాషెస్ కూడా నియాసినమైడ్ వే చూస్ చేసుకోండి. నియాసినమైడ్ ఫేస్ వాష్ అండ్ నియాసినమైడ్ సీరం, ఓకే, డెడ్లీ కాంబినేషన్ మీకు ఆ డార్క్ స్పాట్స్ అనేది తగ్గడానికి. నెక్స్ట్ ఇంకొన్ని ఎక్స్ట్రా టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పింపుల్స్ రాగానే పింపుల్ ని పాప్ చేయడం, అలాంటి పనులు చేయొద్దు. అలాంటివి చేశారంటే మీకు డార్క్ స్పాట్స్ అనేవి అలా ఉండిపోతాయి ఆ స్కిన్ మీద. మంచి నేను డార్క్ స్పాట్స్, యాక్నేకి మాత్రం మీరు ఇంటి దగ్గర ఉండి కేర్ తీసుకుంటే తగ్గుతుంది, కానీ డార్క్ స్పాట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఒక డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే అతను మీకు ఒక మంచి ఆయింట్మెంట్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తే దాని వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఆ ఆయింట్మెంట్ అనేది మీరు డైలీ వాడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ డార్క్ స్పాట్స్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఆ, నేను ఇప్పటి వరకు చెప్పింది ఈ పింపుల్స్ ఈ టైప్ దాని గురించి కదా. అంటే రెండిట్ల గురించి కలిపే చెప్పాను. మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ ఈ ప్యాచ్ అంతా చాలా మందికి డార్క్ గా ఉంటుంది, లేదా ఇక్కడ దవడల దగ్గర ఇదంతా బ్లాక్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ నే కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకొక మరీ మరీ చెప్తున్నాను, మీ స్కిన్ లేయర్స్ తీయాలి, లేజర్ తో అది తీసేయచ్చు, అది ఇది అంటే అలాంటివి అసలు చేయించుకోవద్దు, యూజ్ ఉండదు, మనీ వేస్ట్. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫస్ట్ 2 వీడియోస్ చూస్తే మీరు అద్భుతమైన క్లారిటీతో ఉంటాయి, అవి వాడి ఫోన్ తో తీసినవే. వాడైతే స్కిన్ లేయర్స్ కూడా కట్ చేయించుకున్నాడు, వాడికి ఇక్కడ అలానే డార్క్ స్పాట్స్ లో ఉంటాయి ఇక్కడను. వాడైతే స్కిన్ లేయర్స్ కూడా కట్ చేయించుకున్నాడు, అయినా నో యూజ్, మనీ వేస్ట్ అట్ ఆల్.
ఇప్పుడు లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి హోమియో వాడుతున్నాడు. స్లోగా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి అన్నాడు అంతే. అది కూడా డాక్టర్ కూడా చెప్పేశారు, మీకు వెంటనే ఒక 3-4 మంత్స్లో వచ్చేయాలి, 6 మంత్స్ 1 ఇయర్లో వచ్చేయాలంటే అవ్వదు. నేను చెప్పే కోర్స్ అలా కంటిన్యూస్గా 2 ఇయర్స్ వాడండి అని. ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి వెళ్తాడు కన్సల్ట్ అవ్వడానికి. కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడల్లా మాక్సిమం ఒక 300 అవుతుంది తన ఖర్చు అంతే. ఎందుకంటే హోమియో కాబట్టి. దట్ టు డెర్మటాలజిస్ట్ ఎవరైనా, ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఎవరైనా చెప్తే మాత్రమే దాన్ని ప్రిఫర్ చేయండి. అంతే తప్పితే లేదా ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, వాళ్ళు నేను తీసేస్తాను, నా దగ్గర లేజర్ మెషిన్ ఉంది, లేదా నా దగ్గర ఈ మెషిన్ ఉంది, నేను తీసేస్తాను, దాన్ని తీసేస్తే బాగుంటది అని వాళ్ళు వీళ్ళు చెప్పింది అయితే, అంటే యూడెమీలో బ్యూటీ కోర్సులు చేసి వచ్చి చెప్పింది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే అది ఫైనల్లీ మీ స్కిన్. మీరు ఒక డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయినా సరే డాక్టర్ కి క్లియర్ గా చెప్పేయండి, నాకు 6 మంత్స్ పట్టినా పర్లేదు, 1 ఇయర్ పట్టినా పర్వాలేదు, ఐ యామ్ పేషెంట్ విత్ ద రిజల్ట్స్ అండ్ ఐ యామ్ కన్సిస్టెంట్ విత్ ద ప్రొడక్ట్స్. మీరు చెప్పింది నేను వాడుతూనే ఉంటాను, మంచి డైట్ ఫాలో అవుతాను, వర్కౌట్ రొటీన్ ఫాలో అవుతాను, నాకు మంచిగా తగ్గితే చాలు అన్నట్టు డెర్మటాలజిస్ట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అతను చెప్పిన సజెషన్స్ లేదా ఆమె చెప్పిన సజెషన్స్ మాత్రమే తీసుకోండి, ఇంకెవరు చెప్పిన సజెషన్స్ తీసుకోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆగస్ట్లో డే 24 ఇది. పర్సిస్టెంట్ గా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. దేని మీదైనా మీకు ఖచ్చితంగా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ డూ అ వీడియో ఆన్ దట్. థ్యాంక్స్. నమస్తే.